హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్స్ ఇన్ఫో సిస్టమ్. సో ఆప్టిట్యూడ్లో రెగ్యులర్ సెషన్స్లో భాగంగా ఈరోజు మనం రేషియో ప్రపోర్షన్ గురించి డిస్కషన్ చేసుకుందాం. సో రేషియో అండ్ ప్రపోర్షన్, ఓకే. సో ఆల్రెడీ మనం స్టార్టింగ్ టాపిక్స్లో మాట్లాడుకున్నాం. సో రేషియో ప్రపోర్షన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, నెక్స్ట్ ఫర్దర్గా మనం డిస్కషన్ చేసేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, పార్ట్నర్షిప్స్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు. సో పార్ట్నర్షిప్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఈ రెండు టాపిక్స్ కూడా మనము రేషియో ప్రపోర్షన్ అండ్ పర్సంటేజెస్, ఈ రెండు టాపిక్స్ ఇన్వాల్వ్ చేసుకుంటూ ఆ రెండు టాపిక్స్ గురించి మాట్లాడతాం. కాబట్టి మనకు రేషియో ప్రపోర్షన్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అనమాట. సో రేషియో ప్రపోర్షన్, రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, దీనికి చాలా మంది చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ షార్ట్ కట్స్ చెప్తున్నారు. సో దాంట్లో ఒకటి రెండు బెటర్ షార్ట్ కట్స్ మనం ఈరోజు డిస్కషన్ చేసుకుందాం, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్, if A is to B equals to 3:2, then B is to C, A is to B equals to 3:2 and B is to C equals to 2:5, then A is to B is to C equals to what? ఇది క్వశ్చన్ అనుకోవచ్చు. సో A is to B వాల్యూ ఎంత, 3:2 అని చెప్పేస్తున్నాడు. B is to C వాల్యూ ఎంత, 2:5 అని చెప్పేస్తున్నాడు. సో దీంట్లో బేసిక్ ఫండమెంటల్స్ కొన్ని ఉంటే నేను మాట్లాడితే చూడండి ఒకసారి. సో A is to B ని we can write as A by B, ఓకే. A is to B ని A by B గా రాయొచ్చు. దెన్ A by B ని A is to B గా రాసుకోవచ్చు, ఓకే. A is to B ని A by B గా రాయొచ్చు, A by B ని A is to B గా కూడా రాసుకోవచ్చు. సో ఇది ఎందుకు చెప్తున్నాము అంటే, ఫర్దర్గా మనకి కొన్ని మోడల్స్ వస్తే ఆ మోడల్స్కి సంబంధించి కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. అందుకోసమనే దీన్ని మాట్లాడుతున్నాం మనం ఇక్కడ, రైట్. ఇక్కడ A అంటే ఎంత అంటే 3 అని చెప్పొచ్చు, ఓకేనా. A ఈక్వల్స్ టు A వాల్యూ ఎంత అంటే 3 అండ్ B ఈక్వల్స్ టు ఎంత అంటే 2 అని చెప్పొచ్చు. అండ్ ది సేమ్ టైం సెకండ్ సెట్లో B ఈక్వల్స్ టు ఎంత అంటే 2 అండ్ C ఈక్వల్స్ టు ఎంత అంటే 5, ఓకేనా. సో దీంట్లో A వాల్యూ ఉంది, B వాల్యూ ఉంది. సో A వాల్యూ ఎంత 3 అండ్ B వాల్యూ ఎంత 2. అండ్ సెకండ్ సెట్లో చూసుకుంటే B వాల్యూ ఎంత 2 అండ్ C వాల్యూ ఎంత 5, ఓకే. సో ఫస్ట్ మనం చేసేటటువంటి మెథడ్ని యారో మార్క్ మెథడ్ అని చెప్పేసి అంటాం. సో ఈ యారో మార్క్ మెథడ్లో ఏం చేస్తాం సార్ అంటే, ఫస్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటిని మల్టిప్లై చేస్తాం. సెకండ్ నెక్స్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్, థర్డ్ లాస్ట్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ మల్టిప్లై చేస్తాం. సో ఫస్ట్ యారో మార్క్లు ఎవరు ఉన్నారు అంటే 3:2 అని చెప్పేసి అనుకోవచ్చు. సెకండ్ యారో మార్క్లో 2:2 అని చెప్పొచ్చు. అండ్ థర్డ్ యారో మార్క్లో 2:5 అని చెప్పొచ్చు, ఓకే. సో 3 2s 6 4:10. సో లేదు నేను ఇక్కడనే కొంచెం అడ్వాన్స్గా ఏమన్నా ఆలోచిస్తా అంటే, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 మొత్తం క్యాన్సిల్ చేసుకుంటే మనకి 3:2:5 వస్తుంది. లేదు ఇట్లా ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ చేసుకుంటా అంటే 2 3s 2 2s 2 5s. సో 3:2:5 ఇట్లా కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కదా సార్, మనకు క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి అంటే, ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత క్యాన్సిలేషన్ చేసుకుంటా అంటే ఇక్కడ కొంచెం ఒకవేళ పెద్ద నెంబర్స్ కనుక వచ్చినాయి అనుకో, అప్పుడు టైం చాలా వేస్ట్ అవుతుంటుంది, ఓకేనా. టైం చాలా వేస్ట్ అవుతుంటుంది. కాబట్టి డైరెక్ట్గా ఇక్కడనే క్యాన్సిలేషన్ చేసుకోండి. మనము డైరెక్ట్ 3:2:5 అని చెప్పి రాసుకుంటే సరిపోతుంది, ఓకేనా. ఇది ఒక ప్రాసెస్ అనుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇన్ సెకండ్ ప్రాసెస్, సో సెకండ్ ప్రాసెస్లో మనం కొంచెం డిఫరెంట్గా చేద్దాం. సో ఏ వాల్యూస్ ఏ క్యారెక్టర్ కింద దాని వాల్యూస్ని అసైన్ చేసేస్తున్నా. సో అక్కడ 3:2 ఉన్నది. సో A is to B equals to 3:2 అన్నాడు. సో 3:2ని అసైన్ చేసేసిన. అండ్ B is to C equals to 2:5 అన్నాడు. సో 2:5ని కూడా అసైన్ చేసేసిన. సో ఇక్కడ నాకు 2 బ్లాంక్స్ ఉంది, ఓకేనా. ఇక్కడ ఏ వాల్యూ లేదు, ఇక్కడ C వాల్యూ లేదు. సో ఇక్కడ C వాల్యూ లేదు కాబట్టి నేను ఎవరిని రీప్లేస్ చేస్తున్నా అంటే, పక్కకు ఉన్నటువంటి వాల్యూని రీప్లేస్ చేస్తున్నా, దట్ ఈస్ 2, ఓకేనా. ఈ సెట్లో, ఓకే, ఇది ఏకి సంబంధించినటువంటి సెట్, ఓకే, ఇది బికి సంబంధించినటువంటి సెట్, ఇది సికి సంబంధించినటువంటి సెట్, క్లియర్. సో ఇక్కడ సి సెట్లో ఇక్కడ ఒక క్యారెక్టర్ తక్కువ ఉంది. సో ఇక్కడ ఒక క్యారెక్టర్ తక్కువ ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, పక్కన ఏదైతే వాల్యూ ఉందో దాన్ని రీప్లేస్ చేస్తున్నా. ఎవరిని? పక్కకు ఉన్నటువంటి వాల్యూని రీప్లేస్ చేస్తున్నా, గుర్తుపెట్టుకో. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక బ్లాంక్ ఉంది. సో ఇక్కడ కూడా ఎవరిని రీప్లేస్ చేస్తున్నా అంటే, సేమ్ యాజ్ పక్కకు ఉన్నటువంటి వాల్యూని రీప్లేస్ చేస్తున్నా. ఎవరిని?
పక్కకున్న వాల్యూని రీప్లేస్ చేస్తున్నా. సో ఇది ఏ సెట్ అని చెప్పేసి అంటున్నాం, ఇది బి సెట్, ఇది సి సెట్. సో మూడిట్లో కామన్గా ఎవరైనా ఉన్నారో చెక్ చేయి. సో దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది కదా. సో దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది, దీంట్లో 2 ఉంది. నేను ఇట్లా ఈ బిలో మాత్రమే క్యాన్సిల్ చేయట్లేదు. ఏలో 2 ఉంది, బిలో 2 ఉంది, సిలో కూడా 2 ఉంది. సో ముగ్గురిట్లో సేమ్ కామన్గా ఒక నెంబర్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను డైరెక్ట్. సో నాకు ఇంకా ఫైనల్గా ఏం మిగిలింది, 3:2:5. సో A:B:C ఈక్వల్స్ ఎంత, 3:2:5 అని చెప్పేసి మనం ఇట్లా డైరెక్ట్గా ఆన్సర్ని ప్లేస్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక మోడల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ A:B ఈక్వల్స్ టు 1:2, B:C ఈక్వల్స్ టు 2:3, C:D ఈక్వల్స్ టు 3:5, then find the value of A:D. ఓకే, A:D వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. సో A:D వాల్యూ ఎంత అంటే మనం చాలా మంది ఏం చేస్తారు అంటే ABC అండ్ D. సో అన్ని వాల్యూస్ని తీసుకుంటాం. సో 1:2 అండ్ 2:3 అండ్ 3:5. సో ఇక్కడ వాల్యూస్ లేవు కాబట్టి ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాం. ఎవరిని రీప్లేస్ చేస్తున్నాము అంటే మనము పక్కకు ఉన్నటువంటి వాల్యూస్ని మాత్రమే రీప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఒక బ్లాంక్ ఉంది, అండ్ అగైన్ ఇక్కడ ఒక బ్లాంక్, అండ్ ఇక్కడ ఒక బ్లాంక్, ఇక్కడ ఒక బ్లాంక్, ఇక్కడ ఒక బ్లాంక్, అండ్ ఇక్కడ ఒక బ్లాంక్. సో ఈ బ్లాంక్స్ లో ఎవరిని రీఫిల్ చేయాలి, పక్కకున్న వాల్యూస్ని రీప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఎవరు వస్తారు, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి అగైన్ ఇక్కడ కూడా 2 వస్తుంది. సో ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ 3ని తీసుకుంటున్నాం, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ 2ని తీసుకుంటున్నాం, ఇక్కడ 3 ఉంది కాబట్టి సేమ్ 3 అండ్ దెన్ నెక్స్ట్ 3. సో ఇప్పుడు చూడు, మూడిట్లో కామన్గా ఎవరెవరు ఉన్నారు. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, అండ్ ఇక్కడ కూడా 3 ఉంది. సో 3ని క్యాన్సిల్ చేసేసుకుంటున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2ని కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ రిమైనింగ్ ఎవరు మనకు మిగిలిరు అంటే 1:2:3:5. సో వాడు ఓన్లీ A:D మాత్రమే అడిగింది కాబట్టి దీన్ని ఏ వాల్యూ, దీన్ని D వాల్యూ అని చెప్పేసి అంటాం కాబట్టి 1:5 అని చెప్పి చెప్పవచ్చు డైరెక్ట్గా. ఓకేనా. సో నాకు ఇదంతా క్యాలిక్యులేషన్ వద్దు సార్, డైరెక్ట్గా ఇంకేమైనా ప్రాసెస్ ఉందా అని చెప్పేసి నీకేమైనా అనిపిస్తే A:D మాత్రమే అండి, అందరికీ వర్తించదు. A:C అడిగినా వస్తుంది ఇది, A:D అడిగినా ఇట్లా చేయొచ్చు. సో సింపుల్ థింగ్, ఏం లేదు, ఇట్లా రాసుకున్నాం కదా. ఈ సెట్లో మనకు ఇది A:D వాల్యూ అండి. ఒకవేళ నువ్వు చెక్ చేసుకుంటే ఇక్కడ చూడు 1 2 3, ఇక్కడ కూడా ఎవరెవరు ఉన్నారు 1 2 3, అండ్ దెన్ D వాల్యూలో చూడు 2 3 5, ఇగో 2 3 5. అంటే ఇంత క్యాలిక్యులేషన్ చేయకుండా జస్ట్ డైరెక్ట్గా మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఇక్కడ కామన్ ఎవరెవరు ఉన్నారు, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, క్యాన్సిల్ చేసేసాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, క్యాన్సిల్ చేసేసాయి. రిమైనింగ్ ఎవరు 1:5 అయిపోయిందా. సో అంటే ఇంత క్యాలిక్యులేషన్ చేయకుండా డైరెక్ట్గా నీకు A:D కానీ A:C కానీ, అంటే 3 క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు A:B:C అడిగే సిచ్యువేషన్లో A:C మాత్రమే అడిగితే ఇట్లా చేయి వస్తుంది. సో A:B:C ఇచ్చి ఓన్లీ A:D మాత్రమే అడిగితే ఇట్లా చేయి వస్తుంది. అంతేగాని ఇదంతా చేస్తా అంటే మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది. కొద్దిగా జాగ్రత్తగా గుర్తుంచుకో. ఓకేనా.